ఇజ్రాయెల్ ఖతార్ సారీ చెప్పినప్పుడు, అదే అపాలజీస్ చెప్పినప్పుడు, చెప్పించింది ట్రంప్ అయినప్పుడు, వీ ఆల్ నో దట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. బట్ మనలో చాలామందికి, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఏమనుకున్నాం అంటే ఆల్రెడీ గేమ్ అయిపోయింది, దానికి దాంట్లో పార్ట్ ఇది సారీ అనేది. బట్ లుక్స్ లైక్ ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. దానికి ముందు జరిగింది, దాని తర్వాత జరుగుతుంది, అంతా కూడా ఒకటే గేమ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి కారణమే ఒక పెద్ద గోల్ పెట్టుకొని గాజాని కంప్లీట్గా క్యాప్చర్ చేయాలని చెప్పి. ముందుగా మనం టైం లైన్ ఒకసారి చూసామంటే, ఫస్ట్ యుఎస్ దాదాపు 1-2 సంవత్సరాల ముందే, లేదా 1 సంవత్సరం ముందు ఖతార్కి చెప్తుంది, ఖతార్కి ఇక్కడ మీరు ఒక ఆఫీస్ పెట్టండి, ఓకే, సో హమాస్ వాళ్ళు మీతో మాట్లాడతారు, ఇక్కడ మీరు మాకు చెప్పండి, మేము ఇజ్రాయెల్తో మాట్లాడతాం, వీళ్ళిద్దరిని ఒకే టేబుల్లో కూర్చొని పెడితే కొట్టుకుంటారు ఇద్దరు అని చెప్పి. ఓకే అని చెప్పేసి అని ఖతార్ అక్కడ ఆఫీస్ పెట్టింది. హమాస్ వాళ్ళకి అక్కడ వస్తారు, మాట్లాడతారు, తింటారు, వెళ్తారు. ఇప్పుడు మొన్న ఖతార్లో ఇజ్రాయెల్ మిజైల్ వేసినప్పుడు, ద ఫ్యాక్ట్ ఈజ్ వీ ఆల్ నో అక్కడ ఆ రోజున హమాస్ వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఖతార్ నుంచే యుఎస్కి వెళ్ళి ఉంటుంది. యుఎస్ ఆ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి ఇచ్చి కోర్స్ చెప్పింటారు. అలా ఎందుకంటున్నానంటే, ఖతార్లో యుఎస్ సెక్యూరిటీస్ ఉన్నాయి, యుఎస్ ఫోర్సెస్ ఉన్నాయి, యుఎస్ ఫోర్సెస్ ఖతార్కి సెక్యూరిటీ ఇస్తుంది, ఓకే. అండ్ రీసెంట్గా ఈయన వెళ్ళి ఒక పెద్ద జెట్టే తీసుకుని వచ్చేసాడు ఖతార్ నుంచి. సో యుఎస్ మీద ఆ ప్రెషర్ ఒకటి ఉంటుంది, ఎలాగైనా ఖతార్ని సేఫ్ చేయాలి అని చెప్పేసాను. సో ఖతార్కి తెలియకుండా ఇది జరిగింది కాదు, తెలిసే జరిగింది. అందరికీ కూడా జియో పాలిటిక్స్లో చాలామంది చెప్పినట్లు ఫ్రెండ్స్ అంటే మీరు నేను ఉన్నట్లు ఆ ఫ్రెండ్షిప్ ఉండదు. ఇదంతా కూడా ఒక ట్రేడ్ మీద ఉంటుంది, ఓకే, నీకేంటి నాకేంటి అనేసి. సో ఖతార్, ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇలాంటి వాటిలో పడవు. ఎస్, ఇండైరెక్ట్గా బ్యాక్ డోర్ నుంచి వీళ్ళకి సపోర్ట్ చేయడం ఫినాన్షియల్గా జరుగుతుంటాయి, ఓకే. ఎందుకంటే ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్, రచ్చ చేసే కంట్రీస్ కూడా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఇండైరెక్ట్గా చేస్తుంటుంది. ఏదో ఇరాన్కి డబ్బులు ఇచ్చేయడం, ఇరాన్ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుంటుంది. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే అరబ్ వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి చాలా ఉంది, అన్లైక్ ఇరాన్. సో ఖతార్ నుంచి యుఎస్కి ఇన్ఫో వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ అక్కడ మిజైల్ వేయడం జరిగింది. సో ప్రపంచం అంతా ఏమవుతుంది, సో ఎవ్రీబడి క్వశ్చన్స్, ఖతార్ అడగకపోయినా మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీడియా క్వశ్చన్ చేస్తుంది, జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. యుఎస్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి, యుఎస్ తెలియకుండా అది ఎలా అవుతుంది అని. అందుకే ట్రంప్ ఇది ఎలా జరిగిందో నాకు అసలు తెలియదు, నెతన్యాహు పిచ్చోడు, వాడికి ఇష్టం వచ్చింది చేస్తున్నాడు, ఐఎమ్ రియలీ అన్హ్యాపీ అనేసి. ఆ తర్వాత ఏం చేశాడు, ఫేస్ సేవింగ్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు అరబ్ కంట్రీస్కి కూడా ఫేస్ సేవింగ్ ఒకటి ఉంటుంది. దానికోసం అని చెప్పి నెతన్యాహుని పిలిపించి ఆయనతో ఖతార్కి ఫోన్ చేయించి అపాలజీస్ చేయించాడు. సరే, అక్కడితో అయిపోయింది అనుకున్నాను గేమ్. అందరూ అనుకునేది అదే, ఓకే, కొట్టేయడం, సారీ చెప్పడం, అయిపోయింది, అక్కడితో అయిపోయిందని. బట్ దీని తర్వాత యాక్చువల్ గేమ్ స్టార్ట్ అయింది. దీని తర్వాత గేమ్ ఏమైందంటే, ఖతార్ వాళ్ళు మోస్ట్లీ అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ని కంట్రోల్లో పెట్టండి, ఇజ్రాయెల్ ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నాడో, మా గౌరవం ఏంటి అనేసి. సో అప్పుడు ట్రంప్ ఓకే అయితే నేను మాట్లాడతాను, టెన్షన్ పడకండి, నేను సాల్వ్ చేస్తానని చెప్పి కూర్చోపెట్టి ఒక పీస్ ప్లాన్ ఇచ్చి ఒక 20 పాయింట్స్ ఇచ్చి, ఓకే, హమాస్ లొంగిపోవాలి, అందరినీ హాస్టేజెస్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకెళ్ళిన వాళ్ళందరినీ కూడా బందీలని వదిలేయాలి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు కూడా ఓకే అనేసి ఒప్పుకున్నారు. అరబ్ వాళ్ళు, మేము ఒప్పిస్తాము ఓకే అని చెప్పి, గాజాని మేమే రీబిల్డ్ చేస్తాము, మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ ఇండైరెక్ట్గా చెప్పినా కూడా అంతా మా కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్పేసి. రీబిల్డ్ చేయించేది మా డబ్బులతో చేపిస్తామని చెప్పలేదు, బట్ రీబిల్డ్ చేస్తామని చెప్పారు. ఎవరు డబ్బులు ఏంటి అనేది డీటెయిల్స్ లేదు, క్లాసిక్ ట్రంప్ స్టైల్, డీటెయిల్స్ ఏముండవు. సో వీళ్ళ ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు, అది తీసుకొని చూపించారు, ఈ పాయింట్స్ చదివారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరినీ వాళ్ళ ఇంటికి పంపించేశారు. దీంట్లో పాకిస్తాన్ కూడా ఒకటి. సో పంపించేశారు, అందరూ ట్వీట్లు చేశారు, అన్నీ అయిపోయాయి. తర్వాత ఏం చూసుకున్నారంటే, టక్కన న్యూస్ వస్తుంది, అరబ్స్ అందరూ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. ఏమంటే మాకు చెప్పింది ఒకటి,
ఇచ్చిన అగ్రిమెంట్లో 2 పాయింట్స్ మారిపోయాయని. అవేంటంటే టూ స్టేట్స్కి ఒప్పుకుంటున్నట్లు. అంటే బేసిక్లీ ప్యాలెస్టైన్ ఏమంటారంటే, హమాస్ ఏమంటుంది, ఇజ్రాయెల్ అనేది దేశమే కాదు. ఇజ్రాయెల్ ఏమంటుంది, మీరు అసలు దేశమే కాదు, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే అసలు హమాస్ కానీ ప్యాలెస్టైన్ కానీ ఏది ఉండకూడదు అనేసి ఇజ్రాయెల్ గట్టిగా కూర్చుంది. సో ఇదొక చిన్న మీడియాలో అన్ని చోట్ల రావడం జరిగింది. దే స్టిల్ నాట్ హ్యాపీ. ఈ లోపలే ట్రంప్ ఏం వార్నింగ్ ఇస్తారు హమాస్కి, 3 days టైం ఇస్తున్నాము మీకు, 72 hours అన్నాడు. 72 hours అంటే 3 days కదా. సో 3 days టైం ఇస్తున్నాము, ఆ లోపల ఒప్పుకొని సైన్ చేయండి, లేదంటే కాల్ చేస్తాము, పూర్తి చేస్తాము. ఇది ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. ఎవరైనా సరే ఇజ్రాయెల్ గురించి తెలిసిన వాళ్ళు ఎలాగైతే షాక్ అయ్యారో, ఇజ్రాయెల్ సారీ చెప్పిందంటే, హమాస్ ఈ డీల్కి ఒప్పుకునిందంటే కూడా అందరూ అలాగే షాక్ అయ్యారు. అందరికంటే మెయిన్ షాక్ అయింది ట్రంప్కి. ఎంత పెద్ద షాక్ అంటే, వాళ్ళు ఒప్పుకుంటాము అని చెప్పిన తర్వాత కూడా ఈయన బెదిరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్గా ఏం మాట్లాడలేరు కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు ఈ చెంచగాళ్ళు. వీళ్ళు మేము అన్ని హాస్టేజెస్ని వదిలేస్తాము, మాకు సెక్యూరిటీ ఇవ్వండి, మీరు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పేసి కూర్చుంటే, వాళ్ళ అక్కడి నుంచి ఏం స్టేట్మెంట్స్ ఇస్తారు, హమాస్ ఒక వీళ్ళు హంతకులు, వీళ్ళు రాక్షసులు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తారు వాళ్ళ సెక్రటరీ. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు యాక్చువల్గా అయితే ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఒప్పుకుంటారని. దాంట్లో కూడా వీళ్ళు ఎక్కడ ఒప్పేసుకుంటారు, ఎక్కడ సైన్ చేస్తారని వీళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే యాక్చువల్ ప్లాన్ ఇప్పుడు అనిపిస్తుంది, నా ఒపీనియన్, వీళ్ళ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే, హమాస్ ఒప్పుకోదు, సో గాజా మీద విచ్చలవిడిగా మిజైల్స్ వేసి దాన్ని ఫ్లాట్ చేసి అందరినీ తరిమేసి మనం ఫ్రెష్గా కట్టుకుందాం అని చెప్పేసి. అండ్ దే డోంట్ వాంట్ ఎనీ కరెంట్ అక్కడ రిసైడ్ ఉండేవాళ్ళు ఎవరు అక్కడ ఉండడం ఇష్టం లేదు. బికాజ్ వాళ్ళందరూ కూడా రాడికలైజ్డ్. ఈరోజు సైలెంట్ అయిపోయి రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈరోజు హమాస్ ఓకే అని ఒప్పుకుంటుంటే కూడా వీళ్ళకి అదే భయం, ఈరోజు వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు బికాస్ దే డోంట్ హ్యావ్ పవర్, రేపు రెడీ అయిపోయి మళ్ళీ వస్తారని చెప్పి. ఇప్పుడు ఇది వీళ్ళకి పెద్ద టెన్షన్ అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, హమాస్ని గోకుతూ ఉన్నారు. హమాస్ని ఎంత ఇరిటేట్ చేస్తున్నారంటే, వాళ్ళు కోపానికి వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు మంచో చెడ్డ అనేది తర్వాత, బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చి మేము సంతకం చేయం, బిక్కుంటావు పిక్కు అని అది చెప్పాలి అని వీళ్ళు ట్రై చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో ఇంక ముందు చూడాలి నెక్స్ట్. ఇది ట్రంప్తో ఉన్నంత వరకు ఏమైనా జరగచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ గేమ్ ఆడారు, ఓకే, ఈ గేమ్ ఆడింది ఎవరు, ట్రంప్ ఆడా నెతన్యాహునా? ఓకే, ఎందుకు అనిపిస్తుందంటే, ట్రంప్కి అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఈ రేంజ్లో గేమ్ ఆడే అంత బుద్ధి కానీ అది లేదని నాకు అనిపిస్తుంది. మరి ఇంకా మిగిలింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎందుకు మరి ట్రంప్ని ఇన్వాల్వ్ చేస్తుందంటే, ఇజ్రాయెల్ ఒక్కటే చేసిందంటే యూరోప్, యుఎస్ వీళ్ళు చాలామంది ఇజ్రాయెల్ పైన పడతారు, ఆపమని చెప్తుంటారు. బట్ ఇది చేయించేదే ట్రంప్ ద్వారా చేపిస్తే మిగతా వాళ్ళందరూ ఇంకా సైలెంట్ అయిపోతారు అంటారు, ఎక్కడో అక్కడెక్కడ అనుకుంటారు, బట్ చేసేది ఏముండదు. ఓకే, అందరూ ఎంటైర్ యూరోప్ అమెరికా మీద పడి బతుకుతుంది, సో వాళ్ళు ఏం చేసేది ఏమి ఉండదు. ట్రంప్కి కొంచెం గ్రీడ్ కూడా ఎక్కువ. ఓకే, అతనికి తెలిసి ఇది అతని లాస్ట్ టర్మ్ అని చెప్పేసి, ఇది అయిపోయిన తర్వాత ఏం సంపాదించిన దానికి ఏముండదు. సో ఎంత కుదిరితే అంత ఇప్పుడు చేసుకోవాలని. ఇప్పుడు ఈ గాజా కూడా దాంట్లో చూడండి ప్లాన్లు వస్తాయి, ట్రంప్ టవర్స్ కానీ ఎస్టేట్లు కానీ ఇలాంటివి చాలా వస్తాయి. రియల్ ఎస్టేట్ మీద బాగా డబ్బు చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఐ థింక్ వెరీ సూన్ హమాస్ వాళ్ళు అడ్డం తిరుక్కుంటారు, వాళ్ళని అడ్డం తిరిగేలా వీళ్ళు చేస్తారు. దట్ ఈస్ ద ప్లాన్. బట్ ఇరాన్ ఒప్పుకుంటుందా? దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే హమాస్ పడిపోవడం, గాజా వీళ్ళ చేతిలోకి రావడం అంటే ఇరాన్కి ఒక విధంగా పెద్ద ఓటమి, ఇప్పటిదాకా చూడనంత పెద్ద ఓటమి అది. సో ఐ డోంట్ థింక్ ఇరాన్ విల్ అగ్రీ టు దాట్. అండ్ బిహైండ్ ఇరాన్ సమ్వేర్ చైనా ఈజ్ ఆల్సో దేర్ సపోర్టింగ్. ఎక్కడెక్కడ యూఎస్ వస్తుందో అక్కడ చైనా వస్తుంది. చైనాకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఎక్కడెక్కడ యూఎస్ వస్తుందో అక్కడంతా చైనా వస్తుంది. బికాజ్ చైనా ఎక్కడెక్కడ ఉందో యూఎస్ అక్కడికంతా
పోక్ చేస్తుంది. సో డెఫినెట్లీ దిస్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సారీ టు సే, అక్కడ అమాయకులు ఎవరైనా ఉంటే గాజాలో వాళ్ళ ప్రాణాలు కష్టపడతారంటే అది కష్టంగానే ఉంటుంది. బట్ నాకు తెలిసి అక్కడ ఎంత రాడికలైజ్ అయిపోయారంటే చిన్నపిల్లలు కూడా ఈరోజు చూస్తే వీళ్ళు చిన్నపిల్లలు అనిపిస్తారు, కానీ వీళ్ళు పెద్ద అయ్యాక ఏం చేస్తారని భయం వేస్తుంది. అంతగా రాడికలైజ్ అయిపోయినారు. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఫాలో మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ కొత్త ఛానల్ అండి, సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ అదర్ వేస్ ఆల్సో. త్రూ యూపీఐ ఐడి స్కాన్ చేసి కానీ చేయొచ్చును అంటిల్ మానిటైజ్ అయ్యేంతవరకు. సో థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో.